పోనీ కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా? సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ, ఆ పిల్లల చదువుల కోసం ఆ తల్లుల కోసం ఇస్తా ఉన్న అమ్మఒడి, పాయే, రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం, పాయే, వసతి దీవెన, పాయే, విద్యా దీవెన అరకొర, చేయూత లేదు, ఆసరా లేదు, సున్నా వడ్డీ, ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామమే, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, తోడు, లానేస్తం అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే. పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా పాయే. మరి నేను అడుగుతా ఉన్నా, 1,45,000 కోట్ల రూపాయల అప్పులు చేసినవి, చేయబోతున్నవి ఎవరి జేబీలోకి పోతా ఉన్నాయి? ఈ 9 నెలల కాలంలో పోనీ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు, ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని కూడా కాస్త ఒకవైపున అటువైపు చూస్తే, ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు, కానీ ఊడగొట్టిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా 2,60,000 ఉద్యోగాలు, వాలంటీర్ల ఉద్యోగాలు పూర్తిగా తీసేశాడు. 18,000 మంది బ్రేవరీస్